ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 1వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. సూర్యుడు తన వెచ్చటి కిరణాలతో తామరలకు గిలిగింతలు పెడుతూ అద్దంలా మెరుస్తున్న విశాలమైన తటాకంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. గంట సేపటి నుంచి ఆగకుండా చెరువు అంచు చుట్టూ ఈదుతున్న నంది 50 ప్రదక్షిణ పూర్తి చేసి వెళ్ళకిలా తిరిగాడు. నీలాకాశంలో నెమ్మదిగా కదులుతున్న తెల్లటి మబ్బులు ఎండలో వెండి ముద్దల్లా మెరుస్తున్నాయి. గంటసేపు లయబద్ధంగా కదిలించిన కాళ్ళని చేతుల్ని కదలకుండా ఉంచి నీటి మీద తేలుతున్నాడు నంది విశ్రాంతిగా. అతనికి తాతయ్య తండ్రి ఇద్దరు గుర్తొస్తున్నారు. తాతయ్య చిన్నప్పటి నుంచి తనకు నేల వ్యాయామం నేర్పించాడు. తండ్రి జల వ్యాయామం నేర్పించాడు. తాతయ్య నేర్పింది చెమటలు కక్కించే వ్యాయామం. తండ్రి నేర్పింది చెమటల్ని కడిగి శరీరాన్ని శుభ్రం చేసే వ్యాయామం. చేతులకు భుజాలకు మెడకు తొడలకు పిక్కలకు పాదాలకు శరీరంలోని కండరాలన్నింటికీ చక్కటి శక్తిని ఇచ్చేది ఈతే అంటాడు తన తండ్రి రుద్రాక్షుడు. కామరూప రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడైన తన తండ్రి నిత్యము జల వ్యాయామానికి వస్తాడు. సూర్యోదయంతో ఈత ముగించి వెళ్తాడు. నిత్య జల వ్యాయామం ఆయన 6 పదల వార్ధక్యాన్ని ఆమడ దూరంలో ఉంచింది. ఆయన మాట నిజమే. ఎండను వానను పట్టించుకోకుండా తను చేసే జల వ్యాయామం తన కండరాలను ఇనుప కడ్డీల్లా మార్చివేసింది. భవిష్యత్తులో నీకు లభించబోయే రాజోద్యోగానికి శరీర దారుఢ్యం చాలా ముఖ్యం. శారీరక బలం సామర్థ్యాన్ని ఇస్తుంది. సామర్థ్యం ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం స్థైర్యాన్ని ఇస్తుంది. స్థైర్యం సాహసాన్ని ఇస్తుంది. పుట్టి పెరిగిన దేశాన్ని సేవించడానికి ఇవన్నీ అవసరం అంటాడు నాన్న. జన్మనిచ్చిన తల్లికి జన్మనిచ్చిన భూమికి తేడా చూడడు నాన్న. ఆయన దేశాభిమానం దేశభక్తి మహారాజు కుబేరవర్మ అభిమానాన్ని సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే నాన్న సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు. రథ గజ తురగ పదాతి దళాలకు ఆధిపత్యం వహించే 4 సేనాపతులకు తన తండ్రి అధినేత. 4 ఆయన కనుసన్నల్లో మెలగాల్సిందే. ఒక్కగానొక్క కొడుకు తనంత వాడై దేశాన్ని సేవించాలన్న ఆశయం ఆయనది. నంది చిరునవ్వు నవ్వుకుంటూ నీటి మీద వేసిన శవాసనాన్ని చాలించి నిల్చున్నాడు. తడిసిన శరీరానికి హాయిగా వెచ్చదనాన్ని అందిస్తున్న సూర్యుడికి నమస్కరించి తటాకంలో నుంచి గట్టువైపు నడిచాడు. చెరువు గట్టుపైకొచ్చి నంది తన అశ్వాన్ని సమీపించినప్పుడు వేగంగా పరిగెడుతున్న గుర్రం గిట్టల శబ్దం నందిని ఆకర్షించింది. మిత్రుడు మానితుడు గుర్రం మీద చాలా వేగంగా వస్తున్నాడు. గుర్రం మీద బాగా ముందుకు వంగిన అతని శరీరం అతని రాకలోని ఆతృతను సూచిస్తుంది. క్షణంలో నందికి దగ్గరగా వచ్చిన మానితుడు గుర్రాన్ని ఆపాడు. నంది వైపు ఆందోళనగా చూశాడు. నంది, నువ్వు త్వరగా రావాలి. భయం ప్రతిఫలిస్తున్న మిత్రుడి ముఖంలోకి నంది ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం జరిగింది మానితా? ఎందుకా కంగారు అన్నాడు. రాజభటులు మన దీపాంకురను బంధించి తీసుకెళ్ళడానికి వచ్చారు. చెల్లాయిని బంధించా. నంది ఆశ్చర్యంగా అన్నాడు. నీకు పిచ్చి పట్టలేదుగా? నిజం నంది. చెల్లాయి ఇంట్లోకెళ్ళి తలుపు మూసేసుకుంది. నంది కళ్ళు చిట్లించాడు. నాన్న? మీ నాన్నగారిని భటులు నేరస్తుడిని తీసుకెళ్ళినట్టు నడిపిస్తూ తీసుకెళ్లారు. మానితుడు ఒగురుస్తూ అన్నాడు. నంది అయోమయంగా చూశాడు. 2 రోజులుగా తన తండ్రి జ్వరంతో పడుకొని ఉన్నాడు. సర్వసైన్యాధ్యక్షుడిని అపరాధిలాగా నడిపించి తీసుకెళ్లారా? మిత్రమా, నువ్వు త్వరగా రావాలి. చెల్లాయి మానితుడు వణికే కంఠంతో అన్నాడు.
రాజభటులు నీ కోసం కూడా చూస్తున్నారు. నంది ఒక్క ఉదుటున గుర్రం మీదికి లంఘించాడు. 2 గుర్రాలు ఒకదాని వెంట ఒకటి వేగంగా పరిగెడుతున్నాయి. మహారాజు కుబేరవర్మ సమీపంలో నిల్చున్న సర్వసైన్యాధ్యక్షుడు రుద్రాక్షుడిని ఎర్రటి కళ్ళతో తదేకంగా చూస్తూ ఉండిపోయాడు కాసేపు. సాగర మాత్య, మన సర్వ సైన్య అధ్యక్షుల వారికి విషయం విన్నవించండి. కుబేరవర్మ కంఠంలో ఎగతాళి చేగంటలా ధ్వనించింది. రుద్రాక్షుడు మహారాజు వైపు ఆశ్చర్యంగా చూశాడు. అడుగున ఆశ్చర్యం. తన మీద దండయాత్ర చేస్తుంది. ఇవాళ ఉదయం నుంచి జ్వరంతో పడుకున్న తనను భటులు లేవగొట్టారు. వాళ్ళ ప్రవర్తనలో మాటలలో ఏదో నిర్లక్ష్యం లీలగా తనకు గోచరిస్తూనే ఉంది. మహారాజు గారు ఉన్న ఫలాన తీసుకురమ్మన్నారు అన్నారు. సాధారణంగా తన ముందు నిల్చోవడానికే జంకే భటులు ఆర్య అని కూడా అనలేదు. జ్వరభారంతో మెల్లగా నడుస్తూ భవనం ముందున్న అశ్వశాల వైపు వెళ్ళబోయే తనను చేతులు అడ్డుగా పెట్టి ఆపారు. నడిపిస్తూ తీసుకొని రమ్మని ప్రభువుల ఆజ్ఞ అన్నాడు ఒక భటుడు. భవనం ప్రవేశద్వారం వద్ద మరో 8 భటులున్నారు. ద్వారం దాటగానే తన చుట్టూ తనకు 2 పక్కలా ఉన్న 2 భటులు చుట్టూ ఆ 8 వలయంలా ఏర్పడ్డారు. పట్టుబడిన వ్యక్తి తప్పించుకు పారిపోకుండా అనుసరించే వ్యూహం అది. ఏం జరిగింది? ఎందుకు ఇలా జరుగుతుంది? తాను ఏ అపరాధం చేయలేదు. అనారోగ్యంతో మంచం పట్టి వర్తమానం పంపించాడు. అది నేరం అనుకున్నారా మహారాజు? రుద్రాక్ష అన్న సాగరామాత్యుడి పిలుపు రుద్రాక్షుడి ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేసింది. అతని చూపులను మహామంత్రి వైపు మళ్లించాడు. బర్బర దేశ మహారాజుకు ఉన్న చారుడి ద్వారా పంపించిన లేఖ నగర రక్షకులైన వేగుల చేతికి చిక్కింది. క్షమించాలి, నేను బర్బర మహారాజుకు లేఖ రాయలేదు. రుద్రాక్షుడు అడ్డు తగులుతూ అన్నాడు. నా కుమార్తెను చూడటానికి ఆహ్వానిస్తూ బర్బర సేనాధిపతికి ఆహ్వాన పత్రం. ఒక్క క్షణం సాగరామాత్యుడు చెయ్యెత్తి వారించాడు. ఆ లేఖ ఎవరు లిఖించారు? మన ఆస్థాన లేఖరి నందకుడు లిఖించాడు. అనారోగ్యం మూలంగా అతని సహాయం తీసుకున్నాను. లేఖలో చేవ్రాలు చేశావా? నందకుడు నీ పేరు లిఖించాడా? సాగరమాత్యుడు ప్రశ్నించాడు. నేనే చేవ్రాలు చేశాను మహామంత్రి గారు. సాగరామాత్యుడు లేచి రుద్రాక్షుడి దగ్గరగా నడిచాడు. అతని చేతిలో లేఖను ఉంచే గొట్టం ఉంది. గొట్టంలో ఉన్న లేఖను వెలికి తీశాడు. లేఖ అడుగు భాగంలో ఉన్న చేవ్రాలు కనిపించేలా, లేఖలోని అంశాలు కనిపించకుండా దానిని వెనక్కి చుట్టాడు. రుద్రాక్షుడికి ఆ చేవ్రాలు కనిపించేలా పట్టుకున్నాడు. చేవ్రాలు నీదేనా? రుద్రాక్షుడు క్షణకాలం చూసి చూపుల్ని మహామంత్రి వైపు తిప్పాడు. నాదే. సాగరామాత్యుడు మౌనంగా తన ఆసనం వైపు తిరిగి వెళ్ళాడు. కుబేరవర్మ వైపు వినయంగా చూశాడు. ప్రభువుల అనుమతితో లేఖలోని అంశాలను ధృవీకరించుకోవడానికి లేఖుడు నందకుడికి ప్రశ్నిస్తాను అన్నాడు. అనుమతిస్తున్నాం కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. నందక, సాగరామాత్యుడు పిలిచాడు. నందకుడు లేచి ముందుకు వచ్చి మంత్రి దగ్గరగా వినయంగా నిల్చున్నాడు. సాగరామాత్యుడు లేఖను విడదీసి అతనికి చూపించాడు. నందకుడు పరిశీలనగా చూశాడు. లేఖలోని అక్షరాలు నీవేనా? ఇది నీవు లిఖించిన లేఖేనా? సాగరామాత్యుడు ప్రశ్నించాడు. చిత్తం, వ్రాత నాదే, రాసింది నేనే ఆర్య. నందకుడు స్పష్టంగా అన్నాడు. ఈ లేఖ విషయంలో అసత్యం పలికేవాడికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని ప్రభువులు నిర్ణయించారు. అది గుర్తుంచుకొని సమాధానం చెప్పు. చిత్తం, నందకుడు వినయంగా అన్నాడు. నేను సత్యవాదిని అన్న విశ్వాసంతో మహాప్రభువు నన్ను లేఖకుడిగా నియమించారు. లేఖలలో లిఖించే రహస్య విషయాలను జీవితంలో బహిర్గతం చెయ్యని సత్యసంధత నాది.
నందకుడు వివరంగా చెప్పుకుపోతున్నాడు. నీ గురించి ఇతరులు చెప్పాలి నందక. సాగరామాత్యుడు నవ్వుతూ అన్నాడు. చిత్తం, సంపూర్ణ సత్యాలే మనవి చేసుకుంటున్నాను. ఈ లేఖలో నువ్వు రాసిన విషయం గుర్తుందా? చిత్తం, సర్వ సైన్యాధ్యక్షుడి కుమార్తె వివాహ ప్రస్తావనేగన ఇందులోని అంశం. సభలో నిశ్శబ్దం తాండవిస్తుంది. రుద్రాక్షుడు నందకుడి వైపు ఆశగా చూస్తున్నాడు. కాదు, నందకుడు బిగ్గరగా స్పష్టంగా అన్నాడు. రుద్రాక్షుడు నిర్ఘాతపోతూ చూశాడు. నందకుడు అసత్యం పలుకుతున్నాడు. నందక, రుద్రాక్షుడు అప్రయత్నంగా అరిచాడు. మౌనంగా ఉండమని రుద్రాక్షుడిని ఆజ్ఞాపిస్తున్నాం. మహారాజు కుబేరవర్మ హూంకరించాడు. నందక, ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి లిఖించబడింది? బర్బర దేశ సైన్యాధికారికేనా? సాగరమాత్యుడు విచారణ కొనసాగిస్తూ అన్నాడు. బర్బర మహారాజు హితేంద్రుల వారికి లిఖించబడింది. నందకుడు సమాధానం చెప్పాడు. రుద్రాక్షుడి పాదాల క్రింద నేల కదులుతున్నట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అరచేతుల్ని పిడికిళ్ళుగా బిగించి తన ముందు నటిస్తున్న నందకుడిని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ముఖ్యమైన ప్రశ్న నందక, క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పు, సాగరామాత్యుడు అన్నాడు. లేఖాంశాలు దేనికి సంబంధించినవి? మన సామ్రాజ్య చతురంగ బలాల వివరాలకు సంబంధించినవి. రుద్రాక్షుడి శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఎర్రజీర వ్యాపిస్తున్న కళ్ళతో నందకుడిని చూస్తూ ఉండిపోయాడు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన అంశం. రుద్రాక్షుడు చెప్పిన అంశాలను నువ్వు మార్చి లిఖించలేదు కదా? సాగరామాత్యుడు నందకుడి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. శివ, ఈ సేవకుడు తన ఉద్యోగ జీవితంలో అలాంటి అభ్యంతరకరమైన ప్రాతపని చేయలేదు. సర్వ సైన్యాధ్యక్షుల వారు పలికిన అక్షరాలను అలాగే లిఖించాను. వారు ఒక్కొక్కసారి మహాప్రాణాక్షరాలను అల్ప ప్రాణాక్షరాలుగా, అంటే అక్షరాల ఒత్తులు పలకకుండా తేలికగా ఉచ్చరిస్తారు. ఉదాహరణకి ఆయన రాజధానిని రాజధాని అంటారు. ఆయన పలికిన అక్షరాల్ని పలికినట్టు లిఖించాను. నందకుడు వినయంగా అన్నాడు. పరిశీలిస్తే తమకే తెలుస్తుంది అన్నాడు. సాగరమాత్యుడు సాలోచనంగా అన్నాడు. లేఖలోని అంశాలను పఠిస్తాను. జాగ్రత్తగా విని ప్రమాణపూర్వకంగా ధృవీకరించాలి నువ్వు. చిత్తం అన్నాడు. ప్రభువుల అనుమతితో సాగరామాత్యుడు మహారాజు వైపు చూస్తూ ఇలా అన్నాడు. పఠించండి బిగ్గరగా, సభలో అందరూ ఆలకించాలి. కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. సాగరామాత్యుడు కంఠం సవరించుకొని లేఖను చదవడం ప్రారంభించాడు. శ్రీ 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 బర్బర కులశేఖరులు, హరిభయంకరులు, బర్బర సామ్రాజ్య మహాప్రభువులు అయిన హితేంద్ర సార్వభౌముల వారి సముఖానికి కామరూప సామ్రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు రుద్రాక్షుడు చేయు విన్నపాలు. తమ గూఢచారి నివేదించిన విషయాలను పరిగణలోనికి తీసుకొని కామరూప సామ్రాజ్య చతురంగ బలాల వివరాలను, ఆయా బలాల శక్తి సామర్థ్యాలను లేఖలో పొందుపరుస్తున్నాను. అతి రహస్యమైన ఈ వివరాలను అందజేస్తూ నేను చేస్తున్న సాహసానికి ప్రతిఫలంగా తమరు విజయం సాధించిన అనంతరం నన్ను కామరూప రాజుగా, తమ సామంత రాజుగా నియమించగలరని విశ్వసిస్తున్నాను. వివరాలు చిత్తగించండి. చదవడం ఆపి సాగరామాత్యుడు కుబేరవర్మ వైపు చూశాడు. ప్రభువులు చిత్తగించాలి. పఠించిన లేఖలో 2 పదాలలో వచ్చిన ఒత్తు అక్షరాలు తేలికగా అల్ప ప్రాణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. ప్రతిఫలం సాధించిన అనే పదాలు 2 ప్రతిఫలం సాధించిన అని తేలికగా వ్రాయబడ్డాయి. లేఖరి నందకుడి వాంగ్మూలం సత్యమే అని నిరూపిస్తున్నాయి. లేఖ చివర మన చతురంగ బలాల వివరాలు, ఇతర రహస్యాలు ఉన్నాయి. వాటిని ప్రభువులే ఏకాంతంలో పఠించవచ్చు. సరే, కుబేరవర్మ తల ఆడిస్తూ అన్నాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ముఖం జేవురించింది. సభాంగణంలో శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది.
అందరి చూపులు రుద్రాక్షుడి మీదే ఉన్నాయి. రుద్రాక్షుడిలో ఆలోచనలు శంకుల సమరం సాగిస్తున్నాయి. లేఖలోని అంశాలు అతి ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి, అతి రహస్యమైనవి. ఇలాంటి మహాప్రమాదకరమైన రహస్య లేఖను ఎవడైనా స్వయంగా లిఖిస్తాడు, ఇతరుల చేత లిఖింపచేస్తాడా? ఈ మాత్రం ఆలోచన మహామంత్రికి కానీ మహారాజుకు కానీ స్ఫురించదా? రుద్రాక్షుడి ఆలోచనలను స్పష్టంగా ఆలకించిన వాడిలాగా మహామంత్రి నందకుడిని ప్రశ్నించాడు. నందక, ఇది అత్యంత గోప్యమైన లేఖ. ఎవరైనా స్వయంగా గుట్టుగా వ్రాసే లేఖ వెల్లడి అయితే మహాప్రమాదాన్ని కొని తెచ్చే లేఖ. రుద్రాక్షుడు నీ చేత ఎందుకు వ్రాయించాడు? అతను నిరక్షరాస్యుడు కాదే. చిత్తం ఆయన స్వహస్తాలతో ఎందుకు లిఖించలేదో, నన్ను ఎందుకు లిఖించమన్నారో నాకు తెలీదు అంటూ నందకుడు తన నడుము చుట్టూ చుట్టిన వస్త్రంలోంచి ఒక వజ్రాలహారం తీసి క్రిందికి వేలాడేలా పట్టుకున్నాడు. ప్రభువులు చిత్తగించాలి. లేఖను లిఖించినందుకు రుద్రాక్షుల వారు నాకు ఈ వజ్రాలహారం బహుమతిగా ఇచ్చారు. లేఖ విషయాన్ని గోప్యంగా ఉంచమన్నారు. అనుకున్నది అనుకున్న విధంగా విజయవంతంగా జరిగితే నాకు ఉన్నత పదవి లభిస్తుందన్నారు. నందక, రుద్రాక్షుడు బిగ్గరగా అరిచాడు. అతని అరుపు సింహగర్జనల సభలో ప్రతిధ్వనించింది. రుద్రాక్ష, మౌనంగా ఉండమని ప్రభువులు నిన్ను ఇందాకే ఆజ్ఞాపించారు. సాగరామాత్యుడు కోపంగా అన్నాడు. నీ మనవిని కూడా ప్రభువులు ఆలకిస్తారు తగు సమయంలో. రుద్రాక్షుడు ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ తల పంకించాడు. ఆవేశంతో, ఆగ్రహంతో, ఆందోళనతో అతని గుండె ఎగిరెగిరి పడుతుంది. సాగరామాత్యుడు నందకుడి చేతిలోంచి వజ్రాలహారం తీసుకున్నాడు. రుద్రాక్షుడిని సమీపించి హారాన్ని అతని ముందుకు జాపాడు. ఈ వజ్రాలహారం నీదేనా? రుద్రాక్షుడు బరువుగా, వేడిగా నిట్టూర్పు విడుస్తూ హారాన్ని క్షణకాలం పాటు చూశాడు. అతని చూపులు నందకుడి వైపు తిరిగాయి. తన ఇంట్లో ఉన్న వజ్రాల హారాన్ని నందకుడు ఎప్పుడు కాజేశాడు? రుద్రాక్ష, హారం నీదేనా? సాగరామాత్యుడు హూంకరించాడు. రుద్రాక్షుడు మహామంత్రి ముఖంలోకి చూశాడు. అతని పెదవులు అదురుతూ స్పందించాయి. నాదే. సభలో ఒక్కసారి కలకలం. కుబేరవర్మ చెయ్యెత్తి మౌనంగా హెచ్చరిక చేశాడు. వెంటనే నిశ్శబ్దం కలకలాన్ని మింగివేసింది. ప్రభు, సాగరామాత్యుడు సాభిప్రాయంగా అన్నాడు. రుద్రాక్షుడిని అపరాధిగా నిర్ణయిస్తున్నాం. అతను ఏదైనా విన్నవించదలుచుకుంటే విన్నవించుకోవచ్చు. కుబేరవర్మ రుద్రాక్షుడిని ఎర్రగా చూస్తూ అన్నాడు. రుద్రాక్షుడు 2 అడుగులు ముందుకు నడిచి కుబేరవర్మకు చేతులు జోడించాడు. ప్రభువులు చిత్తగించాలి. నాకు వ్యతిరేకంగా ఏదో భయంకరమైన కుట్ర జరుగుతుంది. మన సామ్రాజ్యాధిదేవత కామరూప జనని మీద ప్రమాణం చేసి విన్నవిస్తున్నాను. నేను ప్రభువుల సేవకుణ్ణి. నా సర్వస్వాన్ని ప్రభువుల క్షేమానికి, రాజ్య రక్షణకు అంకితం చేసిన వాణ్ణి. నన్ను నమ్మండి. ఈ లేఖను నేను వ్రాయించలేదు. బర్బర మహారాజుతో నాకు పరిచయమే లేదు. మళ్ళీ విన్నవించుకుంటున్నాను. ప్రభు, నా కుమార్తె వివాహ ప్రయత్నంలో బర్బర సేనాధిపతికి లేఖ వ్రాయించాను. చాలు. కుబేరవర్మ హూంకరించాడు. రుద్రాక్ష, మరోసారి విన్నవించుకో. లేఖలో ఉన్న చేవ్రాలు ఎవరిది? రుద్రాక్షుడు చేతులు నలుపుకుంటూ చూశాడు. నాదే ప్రభు. కానీ ఆ వజ్రాలహారం ఎవరిది? కుబేరవర్మ గర్జించాడు. నాదే ప్రభు, రుద్రాక్షుడు అన్నాడు. కానీ ఆ హారాన్ని మౌనం. కుబేరవర్మ చూపుడు వేలు చూపిస్తూ హెచ్చరించాడు. మాది అంధ పరిపాలన కాదు, అంధ న్యాయ నిర్ణయ విధానము కాదు. నీ ఆలోచన మాకు తెలుసు. నీ వజ్రాల హారాన్ని నందకుడో మరొకడో తస్కరించి ఉండవచ్చు. అంగీకరిస్తాం. ప్రభువులకు ధన్యవాదాలు. రుద్రాక్షుడు చేతులు జోడిస్తూ అన్నాడు. మౌనం. కుబేరవర్మ హూంకరించాడు. వజ్రాలహారం తస్కరించిన నందకుడు నీ చేవ్రాలను దొంగలించాడంటావా? రుద్రాక్షుడు నిస్సహాయంగా మౌనంగా చూశాడు.
చెప్పు, నందకుడు నీ చేవ్రాలను తస్కరించాడా? చిత్తం, ఏదో కుట్ర కుతంత్రం. చాలు, కుబేరవర్మ అరిచాడు. అతని చూపులు సాగరామాత్యుడి వైపు తిరిగాయి. మహామంత్రి, మా సామ్రాజ్యానికి, మా ప్రాణాలకు మరణ శాసనం లాంటి లేఖను లిఖించి ఆ కార్యాన్ని చిత్తశుద్ధితో మనకు వెల్లడించి తన రాజభక్తిని ప్రకటించుకున్న నందకుడిని మెచ్చుకుంటున్నాం. మన నగర రక్షకులను అప్రమత్తం చేసిన నందకుడు మాకు విశ్వాసపాత్రుడైనాడు. అపరాధి బహుకరించిన వజ్రాల హారం నందకుడికే చెందాలని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ హారానికి తోడుగా మా కంఠసీమను అలంకరించిన రత్నహారాన్ని స్వయంగా నందకుడికి బహుకరిస్తున్నాం. ప్రభువులది ఆదర్శవంతమైన ఉదారం, సాగరామాత్యుడు అన్నాడు. నందక, కుబేరవర్మ కంఠంలోని రత్నహారం తీసి పిలిచాడు. నందకుడు వినయంగా పూర్తిగా వంగి రాజును సమీపించి 2 చేతులు చాపాడు. కుబేరవర్మ రత్నహారాన్ని అతని దోసిట్లోకి జారవిడిచాడు. నందకుడు వంగి దండాలు పెడుతూ వెనుకపాటుగా అడుగులు వేస్తూ సింహాసనం ముందున్న సోపానాలు దిగాడు. రుద్రాక్షుడు రెప్పపాటు లేని కళ్ళతో చూస్తున్నాడు. తనపై అపరాధి ముద్ర పడింది. కాసేపట్లో శిక్ష పడుతుంది. తన దశాబ్దాల సేవ మరుగున పడిపోయింది. నందకుడు ఎవరి కోసం ఈ నాటకం ఆడుతున్నాడు? ఎవరు ఎందుకు ఆడిస్తున్నారు? కళ్ళు తిరుగుతున్నట్టు, ఒళ్ళు తూలుతున్నట్టు అనిపిస్తుంది అతనికి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని శరీరాన్ని నిలదొక్కున్నాడు. రుద్రాక్షుడు, జరుగుతున్నదంతా ఏదో కలలా ఉంది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? సమాధానాలు దొరకని ప్రశ్నలు తేలుకొండిల్లా అతనిలో లేస్తున్నాయి. కుబేరవర్మ కంఠం కంగుమంది. ఇప్పటిదాకా సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్న రుద్రాక్షుడిని ఆ పదవి నుండి తొలగిస్తున్నాం. అతని అపరాధం నిరూపించబడింది. అపరాధిని రాజద్రోహిగా పరిగణిస్తున్నాం. ఉన్నట్టుండి సభలో కలకలం మొదలైంది. రుద్రాక్షుడు రాజద్రోహి, రాజద్రోహి అంటూ బొబ్బలెడుతున్నాయి వందలాది కంఠాలు. రుద్రాక్షుడు తల విదిలిస్తూ అసంకల్పితంగా 2 చెవుల్ని అరచేతుల్లో మూసుకున్నాడు. అతని ముఖం మీద చెమట బిందువులు కాలిన చిన్న చిన్న బొబ్బల్లా పొటమరిస్తున్నాయి. అతను తూలి పడబోయాడు. భటుల చేతులు అతన్ని పట్టుకున్నాయి. రాజద్రోహిని బంధించండి, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. క్షణంలో భటులు రుద్రాక్షుడి చేతులకు సంకెళ్ళు వేశాడు. కుబేరవర్మ గంభీర కంఠం సభలో మళ్ళీ మారుమ్రోగింది. న్యాయకో విధులతో చర్చించి రాజద్రోహికి శిక్ష నిర్ణయిస్తాం. అతని కుటుంబాన్ని కూడా రాజద్రోహ పరివారంగా గుర్తిస్తున్నాం. అపరాధికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్టు మాకు విన్నవించారు. ఆ ఇద్దరిని బంధించి మా ముందు ప్రవేశపెట్టండి. నంది అధిరోహించిన గుర్రం 2 ఉపవీధులను దాటి రాజవీధిలోకి ప్రవేశించింది. నంది అశ్వాన్ని తన భవంతి ఉన్న దిశకు మళ్లించాడు. కొంచెం దూరంలో వీధికి ఇరువైపులా జనం గుంపులుగా కదులుతున్నారు. కొన్ని క్షణాల్లో రాజవీధిలో జనం దృష్టిని ఆకర్షిస్తున్న దృశ్యాన్ని చూడగలిగాడు. ఆ దృశ్యం అతని నరాల్లో ప్రవహిస్తున్న రక్తాన్ని ఒక్కసారిగా తెరలించింది. అతని రెప్పపాటు స్తంభించింది. 2 దృఢకాయులైన భటులు తన చెల్లెలు దీపాంకురను 2 చేతులు పట్టుకొని బరబరా లాక్కొస్తున్నారు. ఆమె పైట స్థానభ్రంశం చెంది క్రిందికి వేలాడుతూ ఆమె కాళ్లకు అడ్డుపడుతుంది. ఎవరో వయసు మళ్ళిన స్త్రీ ఆదరా బాదరా చేతులు ఊపుతూ దీపాంకుర ముందుకు వెళ్ళింది, పైటను సర్దే ఉద్దేశంతో. ఒక భటుడు ఆమెను దూరంగా నెట్టివేశాడు. ఆమె పడబోతూ నిలద్రొక్కుంది. నంది ఒక్కసారిగా అశ్వం వేగం పెంచాడు. రాజవీధిలో నంది అశ్వం గిట్టల చప్పుడు మృదంగ ధ్వనిలా వినిపిస్తుంది. 2 క్షణాల్లో గుర్రం భటులను సమీపించింది. నంది కళ్ళాన్ని ఒక్కసారి లాగి వదిలాడు. ఆ సైగను అర్థం చేసుకున్న గుర్రం తటాలున ముందరి కాళ్ళు పైకెత్తి తన ముందున్న భటుడి రొమ్ము మీద తన్నింది. ఆ తాకిడి జంట సమ్మెటల పోట్టుల్లా తగిలాయి. భటుడు నేల మీద వెళ్ళకిలా పడిపోయాడు. నంది మెరుపులా కిందికి దూకాడు. పైకి లేచే ప్రయత్నం చేస్తున్న
భటుడి చేతిని పట్టుకొని పైకి లాగాడు. నంది వేళ్ళు పట్టకారు కాడల్లా భటుడి మణికట్టుని చుట్టుకున్నాయి. భటుడి చేతిని మెలిపెట్టి ఒక్క ఉదుటున ముందుకు లాగాడు. నంది భటుడి చేతి ఎముక విరుగుతూ ఫట్ మంది. భటుడు కెవ్వున అరిచాడు. నంది నిర్దాక్షిణ్యంగా భటుడి చేతిని మెలిపెడుతూనే ఉన్నాడు. భటుడు భీకరంగా అరుస్తూనే ఉన్నాడు. నంది ఒక్క తన్ను తన్ని అతని చేతిని వదిలేశాడు. నేల మీద విసురుగా పడిన భటుడు ఎడమ చేతి సహాయంతో లేచే ప్రయత్నం చేస్తున్నాడు. నంది రెండవ భటుడి వైపు తిరిగాడు. అంతసేపు తన సహచరుడిని చూస్తూ నివ్వరపాటుకు గురైన రెండవ భటుడు తేరుకొని వరలో నుంచి కత్తి లాగుతున్నాడు. నంది నిర్భయంగా ముందుకు దూకి కత్తిపిడిని పట్టుకున్న భటుడి కుడిచేతి మణికట్టుని పట్టుకున్నాడు. మణికట్టు దగ్గర ఎముకలు కరకరలాడాయి. భటుడు కెవ్వుమన్నాడు. అతని వేళ్ళు కత్తిపిడిని వదిలేశాయి. నంది కాలు కొద్దిగా పైకి లేచింది. భటుడి మోకాలు మీద సమ్మెటలా మోదింది. మోకాలి చిప్ప ప్రాంతంలో ఎముకలు విరుగుతూ చప్పుడు చేసింది. భటుడు భీకరంగా అరిచాడు. నంది అతడిని విసురుగా తోశాడు. నేల మీద వెల్లకిలా పడి అతను గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఒకడికి చెయ్యి, ఒకడికి కాలు విరిగాయి. నందికి తెలుసు, విరిగాయని నందికి తెలుసు. వాళ్ళ మూలుగుల్ని నిర్లక్ష్యం చేస్తూ నంది చెల్లెలి వైపు తిరిగాడు. దీపాంకుర దోసిట్లో మొహం తాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నంది దగ్గరగా వెళ్ళి ఆమెని పొదివి పట్టుకున్నాడు. దీపాంకుర చేతులు నందిని తీగల్లా చుట్టేశాయి. ఆమె శరీరం అదురుతుంది. నంది చెయ్యి చెల్లెలి వీపుని నిమురుతూ తన మౌన భాషలో ధైర్యం చెప్తుంది. నంది దీపాంకురను గుర్రం వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను నిలబెట్టి గుర్రాన్ని అధిరోహించాడు. కుడి చేత్తో ఆమెను బొమ్మను ఎత్తినట్టు అవలీలగా ఎత్తి తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. గుర్రం ముందుకు కదిలింది. మానితుడు నోరు వెళ్ళబెట్టి నేల మీద దొర్లుతున్న భటుల్ని చూస్తున్నాడు. అశ్వం రాజవీధిలో నుంచి ప్రధాన ద్వారం దాటి భవన ప్రాంగణంలోకి ప్రవేశించింది. నంది చెల్లెల్ని నెమ్మదిగా క్రిందికి దించి తలవాకిలి వైపు చూస్తూ తాను గుర్రం దిగాడు. ద్వారబంధం నుండి ఊడిపోయిన తలుపు రెక్క ఏటవాలుగా వేలాడుతుంది. రెండవ రెక్క ముక్కలైపోయి నేల మీద పడి ఉంది. మూసిన గదిలో వ్యాపించే పొగలా అతనిలో ఆగ్రహం వ్యాపిస్తుంది. దీపాంకుర చెయ్యి పట్టుకొని నంది ద్వారం వైపు అడుగులు వేశాడు. ఇద్దరూ విరిగిపడిన కొయ్య ముక్కలను తప్పుకుంటూ గుమ్మం దాటి భవనంలోకి ప్రవేశించారు. విశాలంగా ఉన్న ప్రధాన మందిర భాగాన్ని నంది కలియజూశాడు. ఆసనాలు, అలంకార వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గోడలను అంటిపెట్టుకొని ఉన్న నిలువుటద్దాలు పగిలిపోయి ఉన్నాయి. దీపా, ఎందుకు ఇలా చేశారు? చెల్లెలి వైపు చూస్తూ ప్రశ్నించాడు. భటులు గుంపుగా వచ్చి నాన్నను తీసుకెళ్లారు. గడప దాటేదాకా ఆయనతో మర్యాదగానే ప్రవర్తించారు. గుమ్మం దాటాక నాన్నను అపరాధిలాగా నడిపించుకుంటూ వెళ్ళారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. తలుపులు మూసి ఇంట్లో ఉండిపోయాను. కొంతసేపటికి 4 భటులు వచ్చారు. తలుపులు తెరవమంటూ కేకలు వేశారు. నేను భయపడ్డాను. తలుపులు తెరవలేదు. తలుపులు పగలగొట్టండి అన్నారెవరో. చాలాసేపు ప్రయత్నాలు చేసి తలుపులు బద్దలు కొట్టారు. ఒకడు నా వైపు దూకి నా పైట పట్టుకున్నాడు. ఎవడు వాడు? నువ్వు విరిచేసింది వాడి చేతిని. దీపాంకుర అంది. నీ గురించి అడిగారు. అన్నయ్య ఇంట్లో లేడని చెప్పాను. అన్నయ్య వచ్చాక రండి అన్నాను. ఇద్దరు నీకోసం ఇల్లంతా వెతికి బయటికి పరిగెత్తారు. ఒకడు నన్ను వెంబడిస్తే రెండవ వాడు వస్తువుల్ని ధ్వంసం చేశాడు. నంది తల పంకించాడు. తన తండ్రి సాధారణ సైనికుడు కాదు, ప్రభువు. ప్రజల మెప్పు పొందిన ఉన్నతోద్యోగి. కేవలం సేనాధిపతి కాదు, చతురంగ బలాలకు చెందిన 4 సేనాపతులకు అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయనను ఒక అపరాధిలాగా వీధిలో నడిపించుకెళ్లారంటే, ఆయన భవనాన్ని ధ్వంసం చేసి ఆయన కుమార్తె చేతిని పైటను పట్టుకున్నారంటే అందుకు మహారాజు అనుమతి ఉండి ఉంటుంది. ఒక సామాన్య భటుడు సర్వసైన్యాధ్యక్షుడి వైపు, ఆయన కుటుంబం సభ్యుల వైపు తేరిపార చూడలేరు. జరగనానిది ఏదో జరిగి ఉంటే గాని సర్వసైన్యాధ్యక్షుడితో అలా ప్రవర్తించరు.
ఆ చర్యను మహారాజు అనుమతించి ఉండడు. తన తండ్రిది మచ్చలేని చరిత్ర. రాజు మెచ్చిన సేనాధర్మం ఆయనది. నీతి తప్పని విధి నిర్వహణ ఆయన నైజం. ఆయనలో ప్రవహించే రక్తం కేవలం రక్తం కాదు, దేశభక్తి. ఇతర రాజ్యాల సైన్యాధిపతులు ఆదర్శంగా తీసుకునే నైపుణ్యం, ధైర్య సాహసాలు, వ్యూహ రచన విధానం ఆయన సొంతం. అస్వస్థతతో ఉన్న తండ్రిని ఎందుకు అపరాధిలా అవమానిస్తూ తీసుకెళ్లారు? ఏం జరిగింది? తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.